నమస్తే అండి. వెల్కమ్ టు రమేష్ మల్టీ వ్లాగ్స్. ఈరోజు మనం ప్లేట్లెట్స్ గురించి తెలుసుకుందాం. ప్లేట్లెట్స్ అనేవి రక్తంలో ఉండే ఒక రకమైన రక్త కణాలు. ఇవి రెండు రకాలు: ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. ఎర్ర రక్త కణాలు శరీరం మొత్తం ఆక్సిజన్ అందిస్తాయి. తెల్ల రక్త కణాలు శరీరానికి వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తాయి. ప్లేట్లెట్స్ అనేవి శరీరానికి ఏదైనా గాయమైనప్పుడు రక్తం గడ్డ కట్టడానికి ఎంతో దోహదపడతాయి. రోగ నిరోధక వ్యవస్థలో ముఖ్య పాత్రను ఇవి వహిస్తాయి. శరీరంలోకి వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్లు ఇవి అడ్డుకుంటాయి. శరీరంలోకి ప్రవేశించిన వైరల్ ఇన్ఫెక్షన్లు వ్యాధి తీవ్రత పెంచేసరికి వాటిని అడ్డుకునే ప్లేట్లెట్ సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అంటే ఒక మైక్రోలీటర్ రక్తంలో 1.5 నుంచి 4 లక్షల దాకా ఉండే రక్త కణాలు ఇన్ఫెక్షన్లు చేసే దాటికి వాటి సంఖ్య పడిపోతూ ఉంటాయి. ఈ క్రమంలో మనిషి శరీరంలో ప్లేట్లెట్స్ 50,000కి తగ్గడం జరిగితే ఆ సమయంలో విపరీతమైన నీరసం, కళ్ళు తిరిగి పడిపోవడం, చిగుళ్ళ నుండి రక్తం కారడం, చర్మంపై ఎరుపు రంగులో మచ్చలు రావడం, దద్దుర్లు రావడం జరుగుతుంది. వీటి సంఖ్య 50,000 కంటే ఇంకా తగ్గడం జరిగితే మెదడు మరియు ప్రేగుల్లో కండరాల నుండి రక్తం కారడం, విపరీతమైన జ్వరం రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ప్రాణానికే ప్రమాదం రావడం అనేది జరుగుతుందండి. అటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ప్లేట్లెట్స్ ఎక్కించడం జరుగుతుంది. అందుకే జ్వరాలు బారిన పడినప్పుడు ముందుగానే పోషకాలు ఉండే అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. శరీరానికి వచ్చిన ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడితే ప్లేట్లెట్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ప్లేట్లెట్స్ తగ్గడం కేవలం జ్వరాల వలన మాత్రమే అనుకుంటే పొరపాటండి. శరీరానికి కావాల్సిన సరైన ఆహారం అందించకపోవడం వల్ల, శరీరానికి కావాల్సిన పోషకాహారం అందించకపోవడం వల్ల ఈ ప్లేట్లెట్స్ తగ్గుతాయండి. ఆ మార్గం వల్ల కూడా జరుగుతుంది. ప్లేట్లెట్స్ పెరగాలంటే బొప్పాయి పండు మాత్రమే మార్గం అని అందరూ అనుకుంటారండి. బొప్పాయి పండు మాత్రమే కాదు, బొప్పాయితో పాటు బీట్రూట్, క్యారెట్, వెల్లుల్లి, దానిమ్మ, గోధుమ గడ్డి, పాలు, డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్, ఉసిరిపళ్ళు, ఎండుద్రాక్ష, సిట్రస్ ఉన్న కూరగాయలు, ఫ్రూట్స్ మరియు ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉన్న ఖర్జూరం. ఈ ఖర్జూరం వల్ల రక్తహీనత కలిగిన వారికి కూడా ఎక్కువగా పనిచేస్తుందండి. వీటన్నిటికీ వాడడం వల్ల ప్లేట్లెట్స్ పెంచుకోవడం చాలా సులభంగా జరుగుతుంది. దాదాపు మానవ శరీరంలో 5 నుంచి 10 రోజులు మాత్రం మాత్రమే ప్లేట్లెట్స్ జీవిస్తాయి. మనం తీసుకునే పోషకాహారం వలన ఎముక మధ్యలో ఉండే మజ్జ అనే ప్రదేశంలో బోన్ నేరో అంటారు దాన్ని, అక్కడి నుండి ఎప్పటికప్పుడు రక్త కణాలు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి, రక్తంలో కలుస్తూనే ఉంటాయి. కాబట్టి రోజువారీ ఆహారంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలన్నిటిని కూడా మనం సరిగా అందించాల్సి ఉంటుంది. మనం తీసుకునే రైస్లో ఎటువంటి విటమిన్ ఉండదండి, ఫైబర్ తప్ప ఏమీ ఉండదు. కాబట్టి శరీరానికి రైస్తో పాటు, కర్రీస్తో పాటు ఫ్రూట్స్ కూడా చాలా అవసరం అండి. ఐరన్ చాలా అవసరం అవుతుంది. ఈ విధంగా శరీరానికి కావాల్సిన అన్ని రకమైన విటమిన్లు, మెయిన్ ఫోలిక్ యాసిడ్, B12 ఉండే విటమిన్స్ ఎక్కువ తీసుకుంటే ప్లేట్లెట్స్ అనేవి చాలా బాగా ఎక్కువగా పెరుగుతాయండి. ఆ విధంగా జరగడం వల్ల శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గడం అనేది జరగదు అనేది చెప్పొచ్చండి. వైరల్ ఇన్ఫెక్షన్స్, జ్వరాలు అనేవి కామన్ అండి, సీజనల్గా వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఫ్రూట్స్ తింటూ దానికి తగ్గట్టుగా మనం ఆహారం తీసుకుంటూ ఉంటే హ్యాపీగా జాగ్రత్తగా ఉంటాం. థ్యాంక్ యూ అండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.